మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సుబ్రహ్మణ్య షష్ఠి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు మీకు ఉన్న జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ దశ మారిపోతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అర్థం చేసుకుంటూ ఈ కథలను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారి ఇంట్లో గొడవలు జరగవు, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రావు, దంపతులిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం అనేది దరిచేరదు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈ కథను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు ప్రతిష్టానపురం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్న బిడ్డల్లా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తి తీసుకువచ్చాడు. ఎన్నో ఏళ్లు గడిచిన రాజదంపతులకు సంతానం కలుగలేదు. తరువాత రాజ్యపాలన చేయడానికి వంశాంకురం లేకపోవటం వలన మహారాజుకు తీరని బాధగా ఉండేది. దాంతో రాజు పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించాడు. వాటి ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది. కానీ కర్మవశాత్తు ఆమె ఒక సర్పకుమారునికి జన్మనిచ్చింది. వారిని సంగతి కొద్దిమంది విశ్వాసపాత్రులైన సేవకులకు తప్ప మరెవ్వరికీ తెలియనీయకుండా ఆ రాజదంపతులు అతి రహస్యంగా ఆ సర్పకుమారుణ్ణి పెంచసాగారు. ఇటువంటి పుత్రునికి జన్మనిచ్చే కంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తమలో తాము బాధపడుతూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచింది. ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విషసర్పంగా తయారయ్యి మనుషుల వలె మాట్లాడడం మొదలెట్టాడు. తమ కుమారుడి ఈ చిత్రమైన జన్మకు కారణమేమిటా అని రాజు విచారించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో, జనక, రాజకుమారుడైన నాకు శాస్త్రోక్తంగా ఉపనయనం గావించి వేదాధ్యయనం చేయించండి. శాస్త్రధర్మాలు పాటించని వారు సూత్ర సమానులవుతారు అనే ధర్మసూత్రాలు చెప్పాయి. సూరసేనుడు కుమారుని కోరిక ప్రకారము పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు. ఒక గొప్ప పండితునితో వేదాధ్యయనం చేయించాడు. రాకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకనాడు ఆ సర్పము, తండ్రి, నేను పెద్దవాడినయ్యాను, నా విద్యాభ్యాసం పూర్తయింది. తన కుమారుడికి వేదాలలో చెప్పిన సంస్కారాలన్నీ చెయ్యని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది, అందుకని నాకు వివాహం చేయండి అని చెప్పాడు. మహారాజు రాకుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు. అప్పటికి తప్పించుకోవాలనే ఉద్దేశంతో, నా పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు, అటువంటప్పుడు నీ కుమారునికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు అన్నాడు. సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి, తండ్రి, వివాహాలు పలు రకాలు ఉంటాయి, అందులో రాజులకు తమ శస్త్రభుజ బలాలను ప్రకటించి కన్యను అపహరించి పరిణయమాటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పుత్రునకు వివాహం చేసే వరకు తండ్రి జీవితం సఫలమైనట్లు కాదు. అందువలన మీరు ఏ ఉపాయం చేసైనా నాకు వివాహం చేయండి, లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్పాడు. మహారాజు కుమారుడి దృఢ సంకల్పం గ్రహించి తన మంత్రులను పిలిచి ఇలా చెప్పాడు. ఓ మంత్రులారా, యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. అస్త్రశస్త్ర విద్యలలోనూ భుజబలంలోనూ నేర్పరి. నా వయసు పైబడింది కనుక నా కుమారునికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీరు యువరాజుకు తగిన సద్గుణవతి, సౌందర్యవతి అయిన కన్య గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి అని రాజు మంత్రులతో చెప్పాడు. కానీ రాజు వారికి తన కుమారుడు సర్పమూర్తి అనే విషయం మాత్రం తెలియపరచలేదు. అప్పుడు మంత్రులు, మహారాజా, మీరు అసమాన పరాక్రమవంతులు, మీ కీర్తి ప్రతిష్టలు తెలియని రాజులు ఈ భూమండలంలోనే లేరు. మీ కుమారుని వివాహము గురించి ఇంత ఆలోచన దేనికి అన్నారు.
ఇంతలో రాజకుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వృద్ధ మంత్రి మహాప్రభు తూర్పు దేశంలో విజయభూపాలుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతనికి లెక్కలేనంత ధన సంపద, చతురంగ బలాలతో కూడిన సైన్యం ఉన్నాయి. ఆ రాజుగారికి వీరులైన ఎనమండుగురు కుమారులు, భోగవతి అనే ఒక కుమార్తె ఉన్నారు. ఆ రాకుమారి గుణవంతురాలు, సౌందర్య రాశి మరియు లక్ష్మీ స్వరూపిణి అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సూరసేన మహారాజు ఆ వృద్ధ మంత్రికి వస్త్రభూషణములు బహుకరించి విజయ భూపాలునితో సంబంధం కలిపే ఉపాయం ఆలోచించమని ఆదేశించాడు. ఆ మంత్రిని దూతగా విజయ భూపాలుని వద్దకు పంపాడు. ఆ మంత్రివర్యుడు తూర్పు దేశానికి వెళ్ళి తన తెలివితేటలు ఉపయోగించి ఆ రాజును సూరసేన మహారాజుతో వియ్యమందడానికి ఒప్పించాడు. తూర్పు దేశ భూపాలుని వద్ద సెలవు తీసుకొని మరలా ప్రతిష్టానపురానికి వచ్చి ఆ శుభవార్త మహారాజుకు తెలియజేశాడు. కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు సూరసేన మహారాజు ఎంతో సంతోషించాడు. మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ వృద్ధ మంత్రి ఇతర బంధుజనంతో, సేనా బలగంతో, విశేష బహుమతులతో మహారాజు విజయుని చెంతకు వెళ్ళాడు. వెళ్ళి నిండు సభలో ఇలా అన్నాడు: మహారాజా, మా సూరసేన భూపాలుని కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతుడు మరియు బుద్ధిమంతుడు. ఒక అనివార్య కార్యము వలన ఇచ్చటికి వచ్చుటలేదు. క్షత్రియ ధర్మం ప్రకారం మా యువరాజా వారి చిహ్నాలపైన ఖడ్గ కిరీటములతో మీ రాకుమార్తె వివాహం జరిపించుటకు అంగీకరించమని మా మహారాజు గారి విన్నపం అని చెప్పాడు. విజయభూపాలుడు మంత్రి మాటలు నమ్మి వర స్థానంలో ఆ ఖడ్గమును ఉంచి నాగేశ్వరుడితో రాకుమారి భోగవతి వివాహం గావించాడు. వివాహం తర్వాత వధూవరులకు పట్టు వస్త్రాలను, పెంకు రత్నాభరణములను బహుకరించాడు. దాసీ జనాన్ని, రథగజ తురాదులను తన కుమార్తె వెంట మంత్రితో భరణంగా పంపించాడు. వృద్ధమంత్రి నవ వధువుతో సహా బహుమతులన్నీ తీసుకొని తన రాజ్యానికి వచ్చి సూరసేన మహారాజుకు నివేదించి ఆ రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు. రాకుమారి భోగవతితో వచ్చిన మంత్రులకు, పెద్దలకు సూరసేన మహారాజు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించి సాగనంపాడు. సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణ మణిమయ గృహములో నివసించి ఉన్నాడు. భోగవతి అత్తగారింటికి వచ్చినా ఇంకా తన భర్తను చూడలేదు. సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో రాకుమారి తన దగ్గరకు ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉండేవాడు. కుమారుని ఆతృత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి, నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమె భర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి ఆమె ఏమన్నదో నాకు తెలుపు అని ఆజ్ఞాపించింది. రాణిగారి ఆజ్ఞ ప్రకారం దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి, అమ్మ, నీ భర్త మానవుడు కాదు, సర్పాకారంలో ఉన్న దేవతామూర్తి. ఈ విషయం నీవెవ్వరికీ తెలియనియరాదు అని చెప్పింది. భోగవతి ఆ మాటలు విని, సాధారణంగా మానవ స్త్రీలకు మానవులు భర్తలవుతారు. నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి నాకు భర్త అయ్యాడు అని ఆనందం వెల్లబుచ్చింది. ఆమె మాటలను విని ఆశ్చర్యపడింది దాసి. ఆమె తర్వాత రాణిగారికి ఈ విషయం చెప్పింది. భోగవతి ఒకనాడు దాసితో తనను రాకుమారుని వద్దకు తీసుకువెళ్ళమని చెప్పింది. దాసి భోగవతిని వెంటబెట్టుకుని సర్పగృహంలో ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరుణ్ణి చూపించింది. మెత్తని శయ్యపై శయనించి ఉన్న సర్పాకారుడైన యువరాజును చూసి భోగవతి, నాథ, మీతో వివాహం వల్ల నేను దేవపత్ని అయ్యాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. తరువాత భోగవతి తన పతికి సేవలు చేస్తూ సరస సల్లాపాలు సాగిస్తూ విహరింపసాగింది. సుగంధ పుష్పాలు, అమృత పానీయాలు ఇచ్చి అతనిని సంతృప్తి పరుస్తూ ఉంది. భోగవతి చర్యల వల్ల నాగకుమారునికి పూర్వజన్మ జ్ఞానం ఉదయించింది. ఆ రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో, ప్రియా, నీవు రాకుమారివి అయినా సర్పరూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు భయపడుటలేదు అని ప్రశ్నించాడు. దానికి భోగవతి, స్వామి, దైవ నిర్ణయాన్ని తప్పించటం ఎవ్వరి తరమూ కాదు, అదే కాక సతులకు పతులే దైవము కదా అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న నాగేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ మాటలతో నేను చాలా సంతోషం పొందాను. సాయుధ్యం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది.
పూర్వజన్మలో నేను శేషువుకు పుత్రుడను. మహాదేవుని కంఠంలో అలంకారంగా ఉండేవాడిని. ఆ జన్మలో కూడా నీవే నా భార్యవు. ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో సరస సల్లాపాలాడుతూ బిగ్గరగా నవ్వాడు. వారు సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలెట్టాను. అది చూసిన శంకరుడు కోపంతో నన్ను మానవ గర్భంలో సర్పంగా జన్మించమని శపించాడు. అందువలన నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను. నీవు నా కోసం మానవ రూపంలో జన్మించావు. నీకు పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టే నన్ను ప్రేమతో భర్తగా అంగీకరించావు. మహేశ్వరుడు నన్ను శపించినప్పుడు మనమిద్దరము శాప విమోచన మార్గం చెప్పమని వారిని ప్రార్థించాము. వారు అనుగ్రహించి గౌతమి నదీ తీరంలో మీ ఇద్దరూ కలిసి నన్ను ఆరాధించినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాప విమోచనం కలుగుతుందని పలికారు. అందువలన నీవు నన్ను గౌతమి తీరానికి తీసుకుని వెళ్ళు, అక్కడ మనం శివపూజ చేద్దాము అని చెప్పాడు. భర్త మాటలు విన్న భోగవతి ఈ విషయమంతా అత్తామామలకు చెప్పింది. వారి అనుమతితో తన పతిని గౌతమి నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. ఆ పవిత్ర జలాలలో స్నానం చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది. నాగేశ్వరుడు భోగవతి భక్తి శ్రద్ధలతో వైభవంగా శివపూజలు జరిపారు. అప్పుడు భగవానుడైన శివుడు ప్రసన్నుడై నాగేశ్వరుడికి దివ్య రూపం ప్రసాదించాడు. నాగేశ్వరుడు మనోహరమైన మానవ రూపంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాడు. తన భార్యతో సహా శివలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వమని కోరుకున్నాడు. సోరసేన మహారాజు కుమారుని సుందర మానవ రూపం చూసి ఎంతో సంతోషించాడు. కుమార, నీవు మాకు ఏకైక పుత్రుడవు, ఈ రాజ్యానికి వారసుడవు నీవే. కాబట్టి నీవు ఈ రాజ్యపాలన గావిస్తూ పుత్రవంతుడవై వంశాన్ని అభివృద్ధి చేయాలి. తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళిన తరువాత మీరు శివపురమైన కైలాసానికి వెళ్ళండి అని ప్రేమపూర్వకంగా కుమారుణ్ణి అభ్యర్థించాడు. నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తూ పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేశాడు. తల్లిదండ్రుల మరణం అనంతరం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి తర్వాత భార్యా సమేతంగా శివపురానికి వెళ్ళాడు. నాగేశ్వరుడు కైలాసంలో మరల గరళకంఠుని కంఠాన్ని అలంకరించాడు. గౌతమి తీరంలో భోగవతీదేవి నాగేశ్వరుని కోసం ప్రతిష్ఠించిన శివతీర్థము అప్పటి నుంచి నాగతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థంలో స్నాన దానాలు చేసిన వారికి అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా విని ఎవరికైనా చెప్తారో వారికి జీవితంలో గొడవలు రావు, అన్నీ శుభాలే జరుగుతాయి. పేదరికం అనేది దరిచేరదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథను వినగలుగుతారు. ఇక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే స్వామివారి కథను వింటారో వారి జీవితం ఒక నిమిషంలో మారిపోతుంది. కళ్యాణ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు స్వామివారి పెళ్లి కథ వింటే చాలు, ఒక్క నిమిషంలో దోషాలు పాపాలు పోతాయి, సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు స్వామివారు వల్లి దేవసేనలను ఏ విధంగా పెళ్లి చేసుకున్నారో తెలిపే కథను వింటే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, అన్ని శుభాలే జరుగుతాయి. అరిష్టనేమి అనే ప్రజాపతి కుమార్తె దేవసేన. ఆమెకు దైద్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైద్యసేనతో కలిసి ఆడుకుంటుంది. ఆ సమయంలో అక్కడకు ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద ఆకాశ మార్గాన వెళ్తూ ఉన్నాడు. ఆయన ఇది చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి, ఈ దేవసేనను నా కుమార్తెగా ఇవాల్టి నుంచి పెంచుకుంటాను, దైద్యసేనను నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళడానికి సన్నద్ధమై నీకేం వరం కావాలో కోరుకో అని ఇంద్రుడు దేవసేనను అడిగాడు. దానికి ఆమె, దేవేంద్ర, మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహాపరాక్రమవంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ సౌఖ్యం కానివాడు,
భయంకరమైన రాక్షసులను సంహరించేవాడు, ముల్లోకాలను రక్షించేవాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు సంతోషించి దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవేంద్ర, ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు అన్నాడు. ఆ మాటలను ఆలకించిన దేవసేన ఆనందంతో ఆ మహాపురుషునికై నిరీక్షించసాగింది. తన సమస్యలన్నీ తొందరలో తొలగిపోతాయని ఆనందంతో ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఆమెను తన ఐరావతం పైకి ఎక్కించాడు. అప్పట్నుండి ఆమెను దేవయానిగా పిలిచారు. కుమార్తె భద్రగజంపై వస్తున్నప్పుడు దేవసైన్యము ఆ గజము వెనుక వస్తున్న విషయం గ్రహించి ఆమెను దేవసేనగా కీర్తించారు. పిమ్మట ఆమె మేరు పర్వతానికి తపస్సు చేయడానికి మరలినది. ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఒక్కరోజులోనే దేవసైనానికి అధిపతిగా మారి తారకాసురుణ్ణి సంహరించాడు. కుమారస్వామి పరాక్రమం గురించి దేవతలందరూ చెప్పుకోసాగారు. అలా కొందరు దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి, దేవేంద్ర, కుమారస్వామి తేజోవంతుడు, గొప్ప పరాక్రమం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి నీ చేతుల్లోనే ఉండాలంటే వెంటనే అతనిని సంహరించటం మంచిది అన్నారు. వారి మాటలు విని భయపడిన దేవేంద్రుడు సప్త మాతృకలను పిలిచి, మీరు కుమారస్వామిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. అందుకు అంగీకరించి వెళ్ళిన సప్త మాతృకలు ఆ బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. కుమారస్వామి వారిని మన్నించాడు. సప్త మాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాతిని సృష్టించారు. తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. కానీ కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు భయపడి ఇంద్రుడు తప్ప మిగిలిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు ఛాయతో మేషముఖంతో శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాలబాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు. దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ స్వామిని చూసి లక్ష్మీదేవి సాకారమై అతని చెంతన నిలిచింది. అప్పుడు ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి, దేవా, నీవు పుట్టిన ఒక్క దినములోనే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సుపరిపాలన దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖ, నీవు అందుకు తగిన వాడివి గనుక ఇంద్ర పదవిని స్వీకరించుము అని దేవతలు ఋషులు అడిగారు. అప్పుడు ఇంద్రుడు కూడా, కుమారస్వామి, నీవు శౌర్యవంతుడవు గనుక ఇంద్ర పదవిని అంగీకరించుము అని అడిగాడు. దానికి కుమారస్వామి, దేవేంద్ర, నాకు ఇంద్ర పదవి అక్కర్లేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే మా ప్రభు అని మోహం కలగజేస్తే నీకు నాకు శత్రుత్వం వస్తుంది. కనుక ఆ పదవిలో నీవే ఉండు అని అన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించి తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి, కుమార, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు. ఈమెను స్వీకరించు అని అడుగగా కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు. అలా కుమారస్వామి దేవసేనల వివాహం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరిగింది. పార్వతీ పరమేశ్వర్లకు గణపతి కుమారస్వామి పుట్టారు. కుమారస్వామి గణపతి ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. వారిద్దరికీ వివాహం చేసుకునే వయసు వచ్చింది. నేను ముందు పెళ్లి చేసుకుంటాను అని స్కందుడు, కాదు నేనే ముందు పెళ్లి చేసుకుంటాను అని గణేశుడు ఇద్దరు వారిలో వారు తగువులాడుకోసాగారు. ఈ విషయం గ్రహించిన పార్వతీ పరమేశ్వర్లు కుమారులిద్దరినీ కూడా పిలిచి, కుమారులారా, వీరిద్దరి మీద మాకు సమానమైన ప్రేమ ఉంది. అందువలన మీలో ఎవరైతే భూమండలాన్ని చుట్టి ముందుగా తిరిగి వస్తారో వారికి వివాహం ముందు చేయటం జరుగుతుంది అని చెప్పారు. తల్లిదండ్రులు చెప్పిన నియమం ప్రకారం షణ్ముఖుడు
తక్షణం తన వాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. గణపతి తను స్థూలకాయుడు, సులువుగా ప్రయాణం చేయలేడు కాబట్టి బుద్ధిని ఉపయోగించాలి అని తలచి కైలాసంలో ఉండిపోయాడు. గణపతి తల్లిదండ్రులను ఒకచోట సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి వారిని పూజించి 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. చేతులు జోడించి మాతా పితలారా నాకు వివాహం చేయండి అన్నాడు. ఆ మాటలకు పార్వతీ పరమేశ్వర్లు కుమార షణ్ముఖుడు భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. నీవు కూడా వెంటనే వెళ్ళి భూప్రదక్షిణ చేసిరా, అప్పుడే వివాహం ఎవరికి ముందు చేయాలో నిర్ణయిస్తాం అన్నారు. దానికి గణేశుడు నవ్వి జననీ జనకులారా, ఎవరైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు భూప్రదక్షిణ ఫలితాన్ని పొందుతాడని వేదాలు చెప్తూ ఉన్నాయి కదా. నేను మీ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేశాను అన్నాడు. గజాననుడి మాటలకు సంతోషించిన పార్వతీ శంకరులు కుమార, నీ మాటలు ధర్మబద్ధమైనవి. నీవు ధర్మాన్ని పాటించావు. సంకట పరిస్థితుల్లో ఎవరి బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వారి విజయాన్ని సాధిస్తారు. కళ్యాణమస్తు అని దీవించి గజాననుడి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూప ప్రజాపతి సిద్ధి బుద్ధి అనే తన 2 కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. శివపార్వతులను దర్శించి తన కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేయాలనే కోరికను తెలియపరిచాడు. శివపార్వతులు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. వారు గణేశుని వివాహం అందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిపించారు. కొంతకాలానికి గజాననుడికి సిద్ధి అందు క్షేముడు, బుద్ధి అందు లాభుడు అను ప్రీతిపాత్రులైన 2 కుమారులు కలిగారు. స్కందుడు భూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఉంటే దారిలో నారదుడు కలిసి, కుమార, నీ తల్లిదండ్రులు నీకు తీరని అన్యాయం చేశారు. నిన్ను భూ ప్రదక్షిణానికి పంపి ఇక్కడ వినాయకుడికి వివాహం చేశారు. అప్పుడే మీ సోదరుడికి 2 పిల్లలు కలిగారు. కన్న తల్లిదండ్రులే ఇటువంటి అన్యాయం చేస్తే నువ్వు ఇంకెవరికి మొరపెట్టుకుంటావు అని చెప్పి రెచ్చగొట్టాడు. స్కందుడు కైలాసానికి వచ్చి తల్లిదండ్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. శివపార్వతులు వినాయకుడి బుద్ధి బలంతో పోటీలో విజయం సాధించిన సంగతి కుమారస్వామికి వివరించారు. కానీ ఎన్ని విధాల సముదాయించినా కార్తికేయుని కోపం తగ్గలేదు. తల్లిదండ్రులపై అలిగాడు. గౌరీ శంకర్లకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి దూరంగా క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. చెంచురాజు అడవి జాతి వారికి రాజు, మహా తపస్వి, ఆదిశేషుని భక్తులలో ఒకడు. ఆదిశేషుడి ప్రసన్నం పొందిన చెంచురాజు కన్యాదాన ఫలితం పొందాలనే కోరికతో ఆదిశేషుడితో తనకు ఒక కుమార్తెను ప్రసాదించమని కోరుకుంటాడు. అప్పుడు ఆదిశేషుడు తన మనవరాలిని దత్త పుత్రికగా పెంచుకోమని చెంచురాజుకు ఇస్తాడు. ఆమె వల్లి అపూర్వ సౌందర్యవతి, 1000 పున్నమి చంద్రుల తేజస్సు కలది. నారద ముని పెట్టిన కయ్యంలో కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతానికి వచ్చాడు కదా. అలా వచ్చిన స్వామి కీకారణ్యంలో ఒకసారి వల్లిని చూశాడు. చూడగానే ప్రేమలో పడ్డాడు కుమారస్వామి. ఆమె వివరాలు తెలుసుకొని చెంచురాజును కలుస్తాడు. చెంచురాజు కుమారస్వామి వివరాలు తెలుసుకొని వల్లి వివరాలు చెప్పి ఒక నియమాన్ని పెడతాడు. ఆ నియమం ప్రకారం వివాహం తర్వాత కుమారస్వామి తమ జాతిలో కలిసిపోవాలి అని చెబుతాడు. వల్లి గుణగణాలు మెచ్చిన కుమారస్వామి ఆ నియమాలన్నిటికీ ఒప్పుకుంటాడు. కానీ వల్లి సర్ప రూపవంతుణ్ణే పెళ్లి చేసుకుంటానని చేసిన తన ప్రతిజ్ఞ గురించి చెప్తుంది. కుమారస్వామి అన్నిటినీ ఒప్పుకొని వల్లి కోసం సర్పరూపాన్ని, చెంచురాజు కోసం జాతిని మార్చుకుంటాడు. గిరిజనుల పద్ధతిలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. వల్లి తండ్రి కుబుదుడు. సర్పం బ్రహ్మజ్ఞాన కొండలినికి ప్రతీక కాబట్టి మంచి బ్రహ్మజ్ఞాన స్వరూపుడిగా సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడతావు అని కుమారస్వామికి చెప్తాడు. ఇలా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి జరిగిపోతుంది. ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి కథ. సుబ్రహ్మణ్య షష్ఠి రోజే స్వామివారు పుట్టారు. ఆ కథను ఈరోజు విన్నవారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో తిథి అతిథికి ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకు కనపడదు. ఇది భావనలు శ్రీమన్నారాయణ్ణి దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. అయినా
దితి యందు మార్పు రాలేదు. ఒకసారి దితి కశ్య ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు. ఈశ్వరుణ్ణి సేవించు, నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపల కశ్య ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయ్యింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది తెలిసిన ఇంద్రుడు పుట్టబోయే బిడ్డ వలన తనకు ప్రాణహాని ఉంది గనుక దితి దగ్గరకు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబూసుకుని కూర్చొని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదకు తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగులకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికివేశాడు. మరుదహ మరుదహ ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్లకు నీ దగ్గర పదవులియ్యి అని ఇంద్రుణ్ణి అడిగింది. మరుదహ మరుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయ్యింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్య ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక విచిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి. అప్పుడు నువ్వు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు. దితి ఆ తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. వాడికి దేహమందు బలం ఉన్నది గాని బుద్ధి యందు సంస్కారము ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి ఓడించి అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. విషయం తెలిసిన బ్రహ్మ కశ్య ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మ వజ్రాంగుడితో నాయన నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్లను పట్టుకు వచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ల పదవులు వాళ్లను చేసుకొనివ్వు అని చెప్పాడు. బ్రహ్మ మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒక్కసారి దయచేసి బోధ చేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. వజ్రాంగుడు ఇటువంటి కోరిక కోరేసరికి బ్రహ్మ పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకుని ఉండు, ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశారు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తూ ఉన్నాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమైనా కావాలనుకుంటున్నావా? ఏమి బెంగ పెట్టుకోకు, నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లోకములను గెలవగలిగినవాడు, పాక శాసుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. ఆ కోరిక వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు.
వెంటనే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. దాంతో వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే అల్లరి ప్రారంభమయ్యింది. అప్పుడు వజ్రాంగుడు కశ్య ప్రజాపతిని తీసుకుని వచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తారకుణ్ణి చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడేవాళ్ళు. వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరటం కోసం తారకుణ్ణే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుణ్ణి చూస్తున్నాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులో నుంచి ధూపం పుట్టించి అది లోకములను కాలుస్తుంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, తారకుడి తపస్సు లోకములనన్నిటినీ కూడా కాల్చివేస్తుంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అప్పుడు తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇవ్వవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయనకు కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్థలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. తరువాత తారకుణ్ణి 3 లోకములకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు తారకుడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు తారకుడి మీద సుదర్శన చక్రమును ప్రయోగించాడు. కానీ సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాలింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులమవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. లోకమంతా కూడా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి శివుని వద్దకు పంపాడు. శివుడి వద్ద పార్వతీదేవి సేవలు చేస్తూ ఉంది. మన్మధుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుడి చేతిలో చెరకు విల్లు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి అయ్యింది. తర్వాత పార్వతీదేవి వెళ్ళి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. కానీ అమ్మవారు ధూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది. అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అలా పార్వతీ కళ్యాణం అయ్యింది. పార్వతీ పరమేశ్వర్లిద్దరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒకటే ఆధారం. మహాతపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ దివ్య సంవత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన
దివ్య సంవత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చెత్తకొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులో నుంచే కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. పరమశివుడు ఇన్నిటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవటం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయ మోహితులై అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు. వాళ్ళు అప్పుడు శివుడి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. పార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదటే ఏడ్చిన వీళ్లే అందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు శివుడు. అప్పుడు దేవతలు నీ తేజస్సు లేదా స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వారు లేరు. ఈశ్వరా, మీ తేజస్సును మీ అందే ఉంచేసుకోండి. ఏదైనా పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి భూమి మీద అందరూ సుఖపడేదరుగాక, నా తేజస్సు బయటకు పడకుండునుగాక. ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమపవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర దక్షిణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నిటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుండురుగాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో తలదించుకుని ఉండిపోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమపర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుసరించి అమ్మవారు కూడా వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివ తేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు, గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వెంటనే దేవతలందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక్క మాట అన్నది, నేను కూడా ఈ తేజస్సును భరించలేకపోవచ్చు ఉన్నాను అని. ఏమి చేయను అని అడిగింది. ఆ మాట వినగానే దేవతలలో మరలా కంగారు మొదలయ్యింది. అగ్నిహోత్రుడు గంగతో, నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే శేషమైన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలో నుంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలో నుంచి తరగము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైనటువంటి ధాతువులు పుట్టాయి. అక్కడ శరణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరము నీరుగా మారింది. ఆ తేజస్సు ఆ తటాకమునందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరణపు పొదల దగ్గర పుట్టాడు. అలా కుమారస్వామి పుట్టాడు.
ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. దేవతలందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేశారు. కృతికలు 6 వచ్చి మేము పాలు ఇస్తాము, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. దేవతలు కూడా ఆ పిల్లవాడు మీకు బిడ్డగా పిలువబడతాడు అని అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు. కృతికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 6 కృతికల స్తనములను ఏకకాలమునందు పానము చేసినవాడు గనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులో నుంచి వచ్చిన పిల్లవాడు గనుక కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే ఒక్క రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టిన రోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. తర్వాత కుమారస్వామి దేవసేనలతో వెళ్ళి భీకరంగా యుద్ధం చేసి తారకాసురుని సంహరించాడు. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది, దేవసైనాధిపతిగా పట్టం పొందింది, తారకాసురుణ్ణి సంహరించింది. స్వామివారి కళ్యాణం జరిగింది కూడా మార్గశిర శుద్ధ షష్ఠి నాడే. అందుకే ఈరోజు స్వామివారిని భక్తిగా పూజించిన వారికి శత్రుబాధలు ఉండవు, వివాహం జరుగుతుంది, సత్సంతానం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు స్వామివారి పెళ్లి మరియు పుట్టిన కథలు వింటే చాలు. 1 నిమిషంలో దోషాలు పాపాలు పోతాయి, సకల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు స్వామివారు వల్లి దేవసేనలను ఏ విధంగా పెళ్లి చేసుకున్నారో తెలిపే కథను వింటే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, అన్నీ శుభాలే జరుగుతాయి. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య, అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతమొకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది ఎలా చేయాలో, ఏ విధి విధానంతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి
శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్య ముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది. అంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రగతుడనే కుమారుడు ఉన్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు. వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకొల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసూలు బాశారు. చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగతుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన లాగలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, రాకుమారి, ఎవరీ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకుని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోయావంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు. అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది.
కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను గాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివయ్యపై శివదేవుని కరుణ తొలగింది. శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా తయారయ్యాడు. శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాము, లేచి రావటం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవునికి పూజ చేశాడు. అపచారం జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో, ఆయన పట్ల అపచారం ఆలక్ష్యం పనికిరాదు, లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరిస్తాడు. ఆమెకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు. ఈ కథలు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే వింటారో వారికి సకల సంపదలు చేకూరతాయి. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, జీవితం ఆనందమయమవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.